వికారాబాద్ జిల్లాలోని మహావీర్ ఆసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు చిన్నారులు మృతి చెందడం కలకలం రేపుతోంది. నవాబుపేట మండలం చెంచెల్పేటకు చెందిన 8 ఏళ్ల బాలుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సరైన వైద్యం అందించకపోవడంతోనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఇక అదే రోజున నవాబుపేట మండలం మినపల్లి కాలానికి చెందిన 5 నెలల పాప కూడా మహావీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సీనియర్ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో జూనియర్ డాక్టర్ ఫోన్ ద్వారా సూచనలు తీసుకుంటూ వైద్యం నిర్వహించారని, ఇక ఇదే పాప మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే ఆసుపత్రిలో ఒకే రోజు ఇద్దరు చిన్నారుల మృతి జిల్లాలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దవాఖానకి ఎత్తుకొచ్చినాయి, మందులు రాసిచ్చి శాంతాపతానికి పోయి ఇంటికి తక్కువ అవుతుందని మందులు గిందులు అన్నీ రాసిచ్చిండు. తీసుకొని ఇంటికి పోయి ఇక రాత్రి ఒకసారి వండలేదు. వండకపోతే 8 గంటల తండ్రికి ఫోన్ చేస్తూనే ఉన్నాం. వస్తారు ఎట్లయినా తెలియదు ఆటో తీసుకొని అని. ఇక రాలేరు. తండ్రి వచ్చిందాక మంచిగున్నాడే మా అంజన్న. తండ్రి వచ్చినాక కక్కిండు ఇంటికానే మా తాండ కక్కి పిడిచి వచ్చింది సార్. వికారాబాద్ దోలుకొచ్చిన మళ్ళీ ఆటోలని ఇక దాఖలన్నీ తిరిగితే తెరవలేరు. బాలవద్దు హాస్పిటల్ ఒక్కటి తెరిచి మా వీళ్ళకి అర్జెంట్లు వేసుకొని వండి అన్నారు. గింతే చూడు సార్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వికారాబాద్ జిల్లాలోని మహావీర్ ఆసుపత్రిలో విషాద ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా మహావీర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు చిన్నారులు కూడా చనిపోయిన ఘటన కూడా తెలుస్తుంది. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ పిల్లలు చనిపోవడంతో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క మహావీర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ల వల్లనే దీనికి సంబంధించి తమ ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారని చెప్పి 2 కుటుంబాలు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నాయి. ఎందుకంటే జూనియర్ డాక్టర్ ని పెట్టి ఇలా హాస్పిటల్లో నడిపిస్తుందని చెప్పి కూడా మహావీర్ హాస్పిటల్ పైన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే నవాజ్పేట మండలం సంబంధించిన 5 నెలల పాపకు సంబంధించి ఆమె మృతి చెందగా 18 నెలల బాబు కూడా ఒకే రోజు హాస్పిటల్లో మరణించడం తీవ్ర విషాదాన్ని స్థాయిలు కూడా అందుతున్నాయి. మొత్తానికి చూస్తే సీనియర్ డాక్టర్లు ఉంటే తమ పిల్లలు బతికేవారని చెప్పి కూడా ప్రధానంగా చేస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ల నిర్లక్ష్యమే ఇదంతా కూడా కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కేసులు నమోదు చేయాలి, డాక్టర్లను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పుడు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా వికారాబాద్ మహావీర్ హాస్పిటల్ వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.